గురుగారు, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆ స్థాయి వ్యక్తి ఎక్కడ మీరు కనిపించినా మా గురువు గారు నాకు విద్యాబుద్ధులు నేర్పారు, వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ కూడా తను ఎంతో గౌరవంగా కూడా మిమ్మల్ని గౌరవిస్తూ ఆ విధంగా వినమ్రతతో మీతో మెలిగినటువంటి వ్యక్తి. ఏంటి అసలు ఈ మీ మధ్యలో ఉన్నటువంటి అనుబంధం ఏంటి? కేసీఆర్ గారికి మీ గురు శిష్యులు ఓకే, సో ఎలా ఏర్పడింది అంత అది? అంటే నేను దుబ్బాకలో ఉపాధ్యాయుడిగా పనిచేసే రోజుల్లో చంద్రశేఖరరావు గారు అదే పాఠశాలలో చదువుకోవటానికి వచ్చినారు. అది 8వ తరగతిలో చదువుతుండే రోజులవి. అయితే ఆ రోజుల్లో చంద్రశేఖరరావు గారికి నాకు గొప్ప అనుబంధం కలగటానికి ఒక కారణం ఏంటంటే, ఆ చంద్రశేఖరరావు గారు ఉండే ఇంటి ముందరనే మా శ్రీనివాసాచారి గారని ఇంకో టీచర్ ఉంటుండేవాడు. ఓకే. అయితే ఆయన కలవడానికి నేను రోజు అక్కడికి వెళ్తుంటే చంద్రశేఖరరావు అక్కడనే ఉంటుండే, కలిసేవాడు. అంతేకాకుండా చంద్రశేఖరరావు గారికి ఎందుకో నా మీద చిన్నప్పటి నుంచి కూడా ఒక ప్రేమ అభిమానం ఉండేది. సాధారణంగా ఆ కాలంలో మేము అందరి పిల్లలు కూడా మా పిల్లలు అనుకొని ఒక తండ్రి కొడుకుల అనుబంధంతో ఉండే రోజులవి. అక్కడ గురు శిష్యులు అంటే తండ్రి కొడుకులకు ఉండే అంత అనుబంధం, అంత ప్రేమ అభిమానం ఉండేది. అప్పుడు ఉండేది. ఎక్కడ ఏ పని చెప్పినా ఏం చేసినా అని చనువుగా పిలిచేవాళ్ళము, చెప్పేవాళ్ళం, చేసేవాళ్ళం.